హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. సో ఈరోజు మనం రివ్యూ చేసే కార్ టాటా హ్యాచ్బ్యాక్ ద టియాగో. సో ఈ రివ్యూలో మీకు ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైజెస్ చెప్తాను. సో వీడియో చివరి వరకు వాచ్ చేయండి అండ్ ఇలాంటి తెలుగు కార్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ముందరన్న కార్ 4th జనరేషన్ ఫేస్ లిఫ్టెడ్ టాటా టియాగో. సో ఈ టాటా టియాగో అన్నది టాటా బోల్ట్ని రీప్లేస్ చేసింది. అండ్ ఆ టాటా బోల్ట్ మన ఇండియన్ మార్కెట్లో ఫెయిల్ అవడం వల్ల టాటా వాళ్ళు మళ్ళీ రీడిజైన్ చేసి మనకి ఈ టియాగో అన్నది తెచ్చారు. సో ఈ టాటా కార్ వచ్చేసి మనకి పెట్రోల్లోనే అవైలబుల్గా ఉంది, డీజిల్ అయితే లేవు. సో ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి చూసుకుంటే ఈ టాటా టియాగో అన్నది మనకి 3 సిలిండర్ రెవెట్రాన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అన్నది వస్తుంది. అండ్ ఈ ఇంజిన్ వచ్చేసి మనకి 86 బ్రేక్ హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ ఫిగర్స్ వచ్చేసి మనకి 113 న్యూటన్ మీటర్స్. సో ఈ పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి మాన్యువల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది ఆటోమేటిక్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మన ముందు ఉన్న కార్ ఏమో ఆటోమేటిక్ వేరియంట్ అనమాట. సో ఈ టాటా టియాగో మనకి సేఫ్టీలో చూసుకుంటే 4 out of 5 స్టార్స్ వచ్చింది క్రాష్ టెస్ట్లో, which has been given by the Global NCAP for the crash test. So Global NCAP మనకి 4 out of 5 స్టార్స్ ఇచ్చింది క్రాష్ టెస్ట్లో. సో మీరు టాటా టియాగోని వన్ ఆఫ్ ద బెస్ట్ సేఫ్టీయెస్ట్ కార్ ఇన్ ద సెగ్మెంట్ అని పిలుచుకోవచ్చు. సో మనం క్రాష్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS విత్ EBD వస్తుంది, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, ఇమ్మొబిలైజర్, ఓవర్ స్పీడ్ అలర్ట్, ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ డిపెండెంట్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్, రేర్ వ్యూ కెమెరా విత్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్స్ అన్నవి ప్రొవైడ్ చేశారు. అండ్ వారంటీ చూసుకుంటే టాటా మనకు వచ్చేసి 2 years వారంటీ ఆన్ 75,000 కిలోమీటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మనం లుక్స్ అండ్ ఎక్స్టీరియర్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ స్పోర్టీ డిజైన్ అనేది ఉంది. సో మనకి మంచి ప్యాటర్న్ ఉన్న గ్రిల్ ప్రొవైడ్ చేశారు ఫ్రంట్. సో దిస్ ఇస్ అ ట్రై ఆరో ప్యాటర్న్ పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్. సో మీరు గ్రిల్ లో చూడొచ్చు ట్రై ఆరో డిజైన్ ప్యాటర్న్ అని ఉన్నాయి వైస్ లాగా. అండ్ మధ్యలో వచ్చేసి మనకి టాటా సింబల్ అన్నది ఉంది. అండ్ ఆ కింద చూసుకుంటే మనకి ఒక క్రోమ్ స్ట్రిప్ అన్నది ఉంది. సో ఈ క్రోమ్ స్ట్రిప్ మనకి టోటల్ ఫ్రంట్ లుక్ అనేది ఎలివేట్ చేస్తుంది విత్ ద బ్లాక్ ఫినిష్. అండ్ ఇక్కడ మనం హెడ్ ల్యాంప్ సెటప్ చూసుకుంటే మనకి హాలోజన్ ల్యాంప్స్ వస్తాయి అలాంగ్ విత్ టర్న్ ఇండికేటర్స్, మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ మనం బంపర్స్ లో చూసుకుంటే ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆ ఫాగ్ ల్యాంప్స్ కి చుట్టూ సిల్వర్ సరౌండింగ్స్ ఉన్నాయి. సో మనం ఫ్యూయల్ ఎకానమీ చూసుకుంటే మనకి ఈ టాటా టియాగో వచ్చేసి మ్యాక్స్ ఆఫ్ 23 km/L ప్రొవైడ్ చేయగలదు. సో మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 35 లీటర్స్ అన్నది ఉంది. మనం సైడ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్టీరియర్ వింగ్ మిరర్స్ ఉన్నాయి. సో ఇవి బ్లాక్ ఫినిష్ లో ఉన్నది. అండ్ మనం వింగ్ మిరర్స్ లో చూడొచ్చు టర్న్ ఇండికేటర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో పైన చూడొచ్చు మనకి యాంటీనా అన్నది ఉంది. అండ్ ఈ అవుట్ సైడ్ మిరర్స్ వచ్చేసి ఎలక్ట్రానిక్లీ అడ్జస్టబుల్. సో మనం టైర్స్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి 175/60 సెక్షన్ 15 inch టైర్స్ వస్తాయి. అండ్ ఆల్సో మనం చూసుకుంటే మనకి డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ కూడా వస్తాయి 15 inches. అండ్ లోవర్ వేరియంట్స్ లేదా బేస్ వేరియంట్స్ వచ్చేసి మనకి 14 inch స్టీల్ వీల్స్ అన్న వస్తాయి. అండ్ బ్రేక్స్ చూసుకుంటే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ ఏమో డ్రమ్ బ్రేక్ వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 170 mm అన్నది ఉంది. సెంటీమీటర్స్ లో కన్వర్ట్ చేసుకుంటే మనకి 17 centimeters. అండ్ దిస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్ డీసెంట్ ఫర్ ఇండియన్ రోడ్స్. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రేర్ టైర్స్ చూసుకోవచ్చు, డ్రమ్ బ్రేక్స్ వస్తాయి బ్యాక్ సైడ్. అండ్ మనం కలర్స్ గురించి చూసుకుంటే మనకి టోటల్ 6 ఆప్షన్స్ లో వస్తాయి. సో ఈ కలర్ ఏంటంటే డేటోనా గ్రే. అండ్ యూ హ్యావ్ అదర్ కలర్స్ లైక్ రెడ్, వైట్, yellow, సిల్వర్ అండ్ బ్లూ. అండ్ మనం వెనకాల చూసుకుంటే బంపర్స్ లో మనకి పార్కింగ్ సెన్సార్స్ చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు ట్రంక్ లిడ్ మీద మధ్యలో మనకి టియాగో ఎంబ్లెమ్ వచ్చింది. అండ్ దానిపైన టాటా లోగో ఉంది. అండ్ దాని కింద చూడొచ్చు మీరు రివర్స్ పార్కింగ్ కెమెరా కానీ రేర్ పార్కింగ్ కెమెరా కానీ ఉంది. అండ్ మీరు పైన చూసుకుంటే రేర్ విండో మీద వైపర్స్ ఉన్నాయి అలాంగ్ విత్ డీఫాగర్. అండ్ మనం రూఫ్ మీద చూసుకుంటే మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అన్నది ఉంది. అండ్ మనం ఇక్కడ చూడొచ్చు ఒక స్టిక్కర్ కూడా ఉంది, వోకల్ ఫర్ లోకల్, విచ్ ఇస్ అ స్లోగన్ ఫర్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్. సో మన టాటా ప్రోడక్ట్ ఇండియన్ కాబట్టి మీరు చూడొచ్చు ఈ స్టిక్కర్. అండ్ ఆల్సో మీరు లైట్స్ చూడొచ్చు విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ మీరు డోర్స్లో చూసుకుంటే మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఆల్ రైట్, లెట్స్ ఓపెన్ ఇట్. సో మీరు చూడొచ్చు ఇక్కడ డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్ అన్నది ఉన్నది, గ్రే అండ్ బ్లాక్. అండ్ డోర్స్లో మనకి వచ్చేసి స్పీకర్స్ ఉన్నాయి. సో దాని పక్కన మనకు వచ్చేసి డోర్ పాకెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దానిపైన చూసుకుంటే మనకు వచ్చేసి పవర్ విండో బటన్స్ ఉన్నాయి. అండ్ మనకి డ్రైవర్ సైడ్ విండో వచ్చేసి మనకి ఆటో డౌన్ ఫంక్షన్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్ ఏమో క్రోమ్ ఫినిష్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇచ్చారు మనకి ORVM కంట్రోల్స్ అలాంగ్ విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్. అండ్ మనకి డ్రైవర్ సైడ్ వచ్చేసి టైర్ ప్రెషర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మనం ఇక్కడ సీట్స్ చూసుకుంటే కనుక మనకి ట్రై ఆరో డిజైన్ వచ్చింది ఇక్కడ సీట్స్ మీద, ఫుల్ ఫ్యాబ్రిక్ అపాల్స్ట్రీ అనమాట ఇవి, అలాంగ్ విత్ వైట్ స్టిచ్చింగ్. అండ్ డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అలాంగ్ విత్ రిక్లైనింగ్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అక్కడ వచ్చేసి మనకి బానెట్ లీవర్ ఓపెనింగ్ ఉంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి పెడల్స్ ఉన్నాయి.
అండ్ మనం డ్రైవర్ సైడ్ ఎయిర్ కండిషనింగ్ వెంట్ చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిష్ ఇచ్చారు అలాంగ్ విత్ ద క్రోమ్ సరౌండ్ లేదా క్రోమ్ ఫినిష్ అనుకోండి. సో ఆల్ రైట్, లెట్స్ గెట్ ఇన్. సో మనం ఇక్కడ చూడొచ్చు స్టీరింగ్ అన్నది ఉంది. ఇదేమో టిల్ట్ అడ్జస్టబుల్, టెలిస్కోపిక్ అయితే రాదు. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ అయితే ఉంది. ఓకే, లెట్ మీ టర్న్ ఆన్ ద ఇగ్నిషన్. సో మనం ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ అన్నది డిజిటల్ టాకోమీటర్ ఇచ్చారు, లైక్ బార్స్ కింద వస్తున్నాయి. అండ్ మనం రైట్ సైడ్ చూసుకుంటే ఫ్యూయల్ అండ్ టెంపరేచర్ గేజెస్ అయితే ఉన్నాయి. అండ్ మనం సెంటర్లో చూసుకుంటే డిజిటల్ డిస్ప్లే ఉంది. దీంట్లో మనకి స్పీడ్, టెంపరేచర్, ట్రిప్ మీటర్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టైమ్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ, లో ఫ్యూయల్ వార్నింగ్ అండ్ మిగతా ఇండికేటర్స్ కానీ వార్నింగ్స్ కానీ డిస్ప్లేలోనే చూపిస్తుంది. అండ్ మనం స్టీరింగ్ మీదకి వచ్చేస్తే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో మనకి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి, ట్రాక్ సిక్ బటన్స్ ఉన్నాయి, బ్లూటూత్ యూఎస్బీ బటన్ ఉంది, అండ్ ఆల్సో యూ హ్యావ్ ఫోన్ బటన్స్ అండ్ ఆల్సో ఆ బటన్ ఫర్ వాయిస్ ఇన్పుట్స్. అండ్ మీరు చూస్తే హార్న్ బటన్ కూడా పక్కనే ఉంది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఏ కంట్రోల్స్ అనేవి లేవు. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి లైట్ కంట్రోల్స్ అనేవి ఇచ్చారు. అండ్ మనం సెంటర్లోకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు 2 AC వెంట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాని మధ్యలో హజార్డ్ స్విచ్ ప్లేస్ చేశారు. అండ్ దాని కింద వచ్చేస్తే ఇన్ఫర్టైన్మెంట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 7-inch హార్మన్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్. సో ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ వచ్చేసి మనకి బ్లూటూత్ యూఎస్బీ, ఆక్స్, వాయిస్ కమాండ్స్, వాయిస్ రికగ్నైజేషన్, క్లైమేట్ కంట్రోల్, వీడియో ప్లేబ్యాక్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, స్పీడ్ డిపెండెంట్ వాల్యూమ్ కంట్రోల్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ విత్ కనెక్ట్ నెక్స్ట్ యాప్ స్వీట్. సో ఇది వచ్చేసి మనకి స్మార్ట్ ఫోన్ ఫీచర్ యాప్. సో మనం చూడొచ్చు ఇక్కడ ఆడియో సెటప్ ఉంది అండ్ మనకి పార్క్ అసిస్ట్ ఫీచర్ ఉంది. అండ్ మనకి ఈ స్క్రీన్లోనే క్లైమేట్ కంట్రోల్స్ చూపిస్తుంది. అండ్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ కింద మనం చూసుకుంటే లైట్ బటన్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్. సో మీరు చూడొచ్చు రైట్ సైడ్ నాబ్తో మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్యాన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ అదర్ ఏసీ ఫంక్షన్ బటన్స్ కూడా చూడొచ్చు మీరు ప్యానెల్ మీద. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇన్ఫర్టైన్మెంట్లో క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్స్ అన్ని మనకి స్క్రీన్లోనే డిస్ప్లే చేస్తుంది. అండ్ దాని కింద మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఒకటేమో యూఎస్బీ, ఇంకోటేమో 12 volts పవర్ సాకెట్. అండ్ దాని కింద స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు అక్కడ, కీస్ కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గేర్ షిఫ్ట్ సెలెక్టర్ ఉంది. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో ఇది మనకి అడ్వాన్స్ 5-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇక్కడ చూడొచ్చు గేర్ సెలెక్టర్ బేస్కి క్రోమ్ ఫినిష్ వచ్చింది అండ్ గేర్ నాబ్ కూడా. అండ్ మనకి మాన్యువల్ వేరియంట్స్లో 5-speed గేర్ బాక్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సెంటర్లో 2 cup holders ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఏం ఆమ్రెస్ట్ అనేది ఏమీ రాదు. సో దాని బదులు మనకి ఒక స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో మీరు బాటిల్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ కూడా ఉంది, కీస్ పెట్టుకోవచ్చు కావాలితే. అండ్ హియర్ ఇస్ ద హ్యాండ్ బ్రేక్. అండ్ మనం పైన చూసుకుంటే మనకి ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. అండ్ ఇక్కడ మనం సన్వైజర్ చూడొచ్చు, వ్యానిటీ మిర్రర్ ఏమీ లేదు. అండ్ మనకి రీడింగ్ లైట్స్ అనేవి సెంటర్లో ఉన్నాయి. అండ్ ప్యాసింజర్ సైడ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గ్లో బాక్స్ ఉంది అలాంగ్ విత్ కూలింగ్ ఫంక్షన్. సో ఈ గ్లో బాక్స్కి కూలింగ్ ఫంక్షన్ అయితే ఉంది. అండ్ స్పేస్ కూడా చూసుకుంటే మనకి సరిపడే స్పేస్ ఉంది. అండ్ పిల్లర్స్లో చూడొచ్చు మనకి ట్వీటర్స్ ఉన్నాయి. అండ్ మనం ప్యాసింజర్ సైడ్ పైన చూసుకుంటే మనకి గ్రాబ్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ లెట్స్ గెట్ బ్యాక్ టు ద రేర్ సీట్స్. సో మనం వెనక్కి వెళ్ళి స్పేస్ చెక్ చేసుకుందాం. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ రేర్ డోర్ అనేది బాగానే ఓపెన్ అయింది. అండ్ మనకి ఇక్కడ డోర్ పాకెట్స్ ఇచ్చారు ఫర్ యువర్ వాటర్ బాటిల్స్. సో మేబీ యూ కెన్ పుట్ యువర్ స్మాల్ వాటర్ బాటిల్ ఓవర్ హియర్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇంటీరియర్ డోర్ ఓపెనర్స్ క్రోమ్ ఫినిష్లో ఉన్నాయి. దాని పక్కన చూడొచ్చు ట్వీటర్స్. సో టియాగోకి వచ్చేసి మనకి మొత్తం 8 speakers వస్తాయి. సో 4 speakers అలాంగ్ విత్ 4 tweeters. సో నేనైతే కూర్చున్నాను. అండ్ నీ రూమ్ కూడా డీసెంట్గానే ఉంది, ఇట్స్ ఓకే. అండ్ లెగ్ రూమ్ కూడా బాగానే ఉంది. సో మీకు ఎస్టిమేషన్కి అయితే నా హైట్ వచ్చేసి 5'10". సో ఐ హ్యావ్ నో ఇష్యూస్ సిట్టింగ్ హియర్. అండ్ మనం సెంటర్లో చూసుకుంటే ఏ ట్రాన్స్మిషన్ టనల్ లేదు. సో ఫ్లోర్ అనేది ఫ్లాట్గా ఉంది. సో మనకి సెంటర్ ప్యాసింజర్కి లెగ్ స్పేస్ అనేది బాగుంటుంది. అండ్ ఆల్సో మనకి రేర్ ప్యాసింజర్స్ గ్రాబ్ రైల్స్ కూడా ఉన్నాయి పైన. అండ్ విండోస్ కూడా పెద్దగా బాక్సీగా ఉన్నాయి. సో మనకి మంచి వ్యూ అనేది వస్తుంది బయటికి. అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి పార్సిల్ ట్రే కూడా ఉంది. సో ఆల్రైట్, లెట్స్ చెక్ ద ట్రంక్ స్పేస్. సో మీరు ఇక్కడ చూడొచ్చు పార్సిల్ ట్రే ఉంది. అండ్ బూట్ కెపాసిటీ వచ్చేసి మనకి 242 liters. అండ్ ట్రంక్ కింద చూసుకుంటే మనకి స్పేర్ వీల్ అనేది ఉంది. ఇది 14-inch స్టీల్ స్పేర్ వీల్.
సో మనం ఇప్పుడు డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే దీని లెంత్ వచ్చేసి మనకి 3.7 మీటర్స్, హైట్ వచ్చేసి 1.5 మీటర్స్, అండ్ దీని కర్వ్ వెయిట్ వచ్చేసి 1000 kgs లేదా 1 టన్ అనుకోండి. అండ్ ఫైనల్గా ఆన్ రోడ్ ప్రైసెస్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్ టాటా టియాగో ఎక్సీ పెట్రోల్ వచ్చేసి మనకి 5,54,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ చూసుకుంటే XZA ప్లస్ డ్యూయల్ టోన్ రూఫ్ AMT వచ్చేసి 7,90,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. సో ఒకవేళ మీరు విశాఖపట్నంలో ఉంటే శివశంకర్ టాటా మోటార్స్ ని విజిట్ చేయొచ్చు. మీకు అన్ని టాటా కార్స్ అవైలబుల్గా ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ రివ్యూ గైస్. సో మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ఇలాంటి కార్ రివ్యూస్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్